నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చింతల రాజశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం ఏంటంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినీత గారి డ్రైవర్ ఇన్సిడెంటు. సో ఆయనను చంపేసి తమిళనాడులో బ్రిడ్జి కింద పారేస్తే పోలీసులు మొత్తం ఇంటరాగేట్ చేసిన తర్వాత ఆమె చంపారని చెప్పేసి తెర మీదకి వచ్చింది. ఓవరాల్గా ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు సార్? మామూలుగా అంటే ఈ ఇన్సిడెంట్ కంటే కూడా నాకు వాళ్ళు 2019 నుంచి తెలుసు. 2019లో నేను జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే జనసేన పార్టీ విధి విధానాలపైన ఎండగడుతూ నేను వాట్సాప్లో మెసేజెస్ పెడుతుంటే వాళ్ళు దానికి స్పందించి నాకు ఫోన్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ గారు, ఆ తర్వాత వినీత కూడా మాట్లాడడం జరిగినది. మీరు చెప్పేది ముమ్మాటికి నిజమండి, ఇవన్నీ మార్పులు జరిగితేనే పార్టీ బాగుపడుతుంది అని వాళ్ళిద్దరూ ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడడం జరిగింది. 2019 మేబీ జూలై. ఆ తర్వాత 1-2 సార్లు డిబేట్లో ఆమె జనసేన తరఫున నేను అనలిస్ట్గా ఫేస్ అయ్యాము. విషయం ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ యాక్చువల్లీ అమెరికాలో అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాయలో పడి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళు అమెరికాలో మంచి జీతాలు, ఒక్కొక్కరు అద్భుతమైన జీతాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు. పవన్ కళ్యాణ్ మాయలో పడి ఆయన ఏదో రాజకీయాలు ప్రక్షాళన చేద్దాము అని మాయ మాటలు చెప్పి దాంట్లో ట్రాప్లో పడి వీళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 2017లోనే అప్పుడు వచ్చారు. 17 నుంచి క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఇక టికెట్ కూడా ఇస్తారు ఎవరు అనకుండా ఆ డైలమాలో చివరి నిమిషంలో వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అయ్యారు. మొన్న కూడా వాళ్ళకి టికెట్ రావాల్సింది, మరి వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే మొన్న 21, 175లో 21 అంటే ఎంతమందికి ఇస్తారు? ఆ 21లో కూడా 11 మంది మళ్ళీ టీడీపీ నేతలు వచ్చి జనసేనలో చేరిన వాళ్ళే. సో వీళ్ళందరికీ అలాగే మీకు ఒక 2 వీడియోలు పంపించాను, వినిపిస్తాను మీకు. అంటే వీళ్ళ ఆవేదన చూస్తే నాకు బాధ వేస్తుంది. వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. వీళ్ళ ఆవేదన, వీళ్ళ బాధ చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఇన్ఛార్జ్ గారి సస్పెన్షన్ గురించి మీ అందరికీ కోపం వస్తుంది, ఎలా ఎంతమందిని సస్పెండ్ చేసిపోతున్నారు అనేసి. ఆ కోపాన్ని నా మీద చూపించుకుంటారా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మాకు పదవులు ఉన్నాయి కానీ జిల్లా వాళ్ళు మేమేమి గ్రామ స్థాయిలో సమస్యలను అక్కడ వరకు తీసుకెళ్లలేము. రాష్ట్ర స్థాయి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకంటే మీలాంటి మనిషినే నేను కూడా, నా పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. మీరు ఇంకా నామినేటెడ్ పోస్టులు రావట్లేదని ఫీల్ అవుతున్నారు. నాకు నామినేటెడ్ పోస్ట్ గురించి దేవుడు ఎరుగు, ఉన్న కేసులు పోవట్లేదు మన వాళ్ళ మీద అని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను కూడా కేసులో ఇరుక్కున్నాను, నాలో చాలా మంది ఇరుక్కున్నారు, మగవాళ్ళు జన సైనికులు, వీర మహిళలు కూడా. నాకు జనసేన తప్ప వేరే తెలీదు. ఈ కేసు పోవడానికి నాయకులకు ఫోన్ చేయండి, పెద్ద నాయకులు మాట్లాడితే పోద్దంటున్నారు, ఒక్కరు స్పందించట్లేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను. నా కేసు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ గుమ్మం దగ్గర కుక్కలాగా పడున్నాను, ఎండనక వాననక ఎవడ పట్టించుకోలేదు. కనీసం గెలిచిన తర్వాత అన్నా పట్టించుకుంటారని అర్జీలు పెట్టుకుంటే తీసుకోలేదు. ఏదో కష్టపడి తిప్పి మళ్ళీ లోపల పంపించేయమనుకో. కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, మీకు అర్జీ పెట్టుకున్నారు కదా, ఏమన్నా ఫోన్ వచ్చిందా పార్టీ ఆఫీస్ నుంచి అని. రాలేదండి అని చెప్పాను. త్వరలో వస్తుందన్నారు, ఇప్పుడు దిక్కులేదు. నాకు అమ్మ లేదు, సహాయం చేయడానికి చచ్చిపోయింది. నాన్న చచ్చిపోయాడు, ఒక అన్నయ్య చనిపోయాడు. నా బిడ్డకు కూడా అంత తెలివితేటలు లేవు. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మే మేము కూడా వచ్చాము. ఈ రోజున ఎవ్వరు బాధపడుతున్నా నాకు బాధ కలుగుద్ది, కానీ నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను కదా. తెలిసి తెలియక మనం ఎవరైనా బంధువులను అడుగుతాడు, ఏ పార్టీ వాడో ఏ రకంగా ఉపయోగించుకుంటారో అర్థం కాక అక్కడి నుంచి మన మీద ఏ నిందలేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. పార్టీ నాయకులే పట్టించుకోవట్లేదు. ఇంక నన్ను తిట్టుకోకండి, పార్టీ వరకు తీసుకెళ్ళలేదని. అంటే నాయకులకు పార్టీలో స్థానం లేదా, లేకపోతే వాళ్ళకు సరైన సముచిత గౌరవం లేదా అంటే ఏం చెప్తారు జనసేనలో? ఇప్పుడు వినత కూడా ఆ పిల్లోడు చూస్తే నాకు బాధేస్తుంది. వీళ్ళ జీవితాలు ఇట్లా నాశనం చేస్తాడని నేను 2019 నుంచి చెప్తున్నాను. మీ జీవితాలు నాశనం చేస్తాడు.
వినుత కోట లాంటి వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు కొంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు కొంతమంది, వ్యాపారాలు వదిలేసుకున్న వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ ఇట్లా నాశనం అయిపోతున్నారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను 2014 నుంచి 2019లో పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో మీకు పదవులు ఇస్తామని, మీరు బాగా కష్టపడండి అని పవన్ కళ్యాణ్ ఏదైనా మీటింగ్ పెట్టారనుకోండి, ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అంటే ఈ మీటింగ్ అయిపోగానే మీకు పదవులు ఇచ్చేస్తాం. మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ మీటింగ్లో అనౌన్స్ చేస్తారు పదవులు. ఇట్లా నమ్మబలికేవారు. నమ్మబలితే ఏంటి, అందరూ వెళ్ళి కష్టపడతారు. ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా నయవంచన, మోసం, దగ, నమ్మక ద్రోహం, కుట్రతో యువతని వాడుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. పరీక్షలని పెట్టారు. మీరు మా రాజకీయ నైపుణ్యం వాళ్ళకు వెలికి తీయడం కోసం మేము పరీక్షలు పెడతామని పెట్టారు. పరీక్ష ఎవడన్నా ఒకసారి పెడతాడు, 3-5 సార్లు పెట్టారు. 3-5 సార్లు పవన్ కళ్యాణ్ ఏదైనా మీటింగ్ ఉంటే దానికంటే కొద్ది రోజుల ముందర ఈ పరీక్ష ఉండేది. దీంట్లో బాగా రాసిన వాళ్ళు, బాగా కష్టపడిన వాళ్ళకి మంచి పదవులు వచ్చేస్తున్నాయి. 2019 దాకా దిక్కే లేదు పదవి. ఆ పదవుల్లో ఆ పరీక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఒక దొంగ ముండా కొడుకున్నాడు అక్కడ. సారీ టు యూజ్ దట్ వర్డ్. ఆడికి ఆ బాధ్యత అప్పు చెప్పారు. ఆడేం చేశాడంటే, పరీక్షలు అయిపోగానే ఆ పేపర్స్ అన్ని తీసుకుని వెళ్ళి దాన్ని వాల్యుయేషన్ చేసి వాళ్ళు ఎవరికి బాగా రాశారనేది వాళ్ళకి అప్పు చెప్పారు. ఆడేం చేసేవాడు, బాగా రాసిన వాళ్ళ పేపర్లు తీసేసి ఎవరికైనా సరే, బాబు ఈ పేపర్ నువ్వు యాజ్ ఇట్ ఈస్ మక్కి దింపే, అప్పుడు నీ కంటెంట్ బాగుంది, ఇది సెలెక్ట్ అయ్యే కంటెంట్, నాకు 25,000 ఇస్తావా, నాకు 50,000 ఇస్తావా అని బాగా రాసిన వాళ్ళ పేపర్లు అమ్ముకున్న దుర్మార్గులు ఆయన చుట్టూ పెట్టుకున్నారు. ఆయనకు ఆ విషయం తెలుసు, ఇలా జరిగిందని కూడా తెలుసు. అర్జున్ చింతపల్లి అనే వ్యక్తి, ఒకనొక వ్యక్తి ఏం చేశాడంటే, పవన్ కళ్యాణ్ మీటింగ్లకి టెంట్ హౌస్ అది అవుతుంది కదా, టెంట్ హౌస్ అయితే ఫస్ట్ ఇచ్చాపురంలో సభ అవుతుంది. ఈ అర్జున్ చింతపల్లి ఇన్ఛార్జ్, మొత్తం టూర్ ఇన్ఛార్జ్, వెళ్ళి అక్కడ టెంట్ హౌస్ అది మాట్లాడడానికి వెళ్ళి ఒక కొటేషన్ తీసుకురామంటే ఆయన ఒక 8 లక్షలు 10 లక్షల కొటేషన్ తీసుకొచ్చారు. టెంట్ హౌస్, స్టేజ్, టెంట్ హౌస్, కరెంట్, మైక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే 10 లక్షలు అవుద్దేమో అని ఆయనకి తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, సరే నిజమని అనుకున్నాడు. ఆ తర్వాత లోకల్లో ఎవరో ఎంక్వైరీ చేసి ఇంత అంటే 1,50,000 2 లక్షలు అన్నాడు. ఏంటయ్యా ఇది అంటే, నేను అదంతే లేని అన్నాడు అతను. అయిపోయిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ మూడ్ పాడు చేయడం ఇష్టం లేదని ఫస్ట్ 5 days 6 days టూర్ అయిపోయింది. టూర్ అయిపోగానే హైదరాబాద్ రాగానే ఇలా జరిగింది అని పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేశాడు. ఎవరు, ఈ అర్జున్ చింతపల్లి అని అతను కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తి జీవిత రాజశేఖర్ మా అన్న రాజకీయాలకి పనికిరాడని స్టేట్మెంట్ ఇస్తే, వాళ్ళ కారు మీద దాడి చేసిన వ్యక్తి మా అన్న కోసం పోలీస్ కేసు పెట్టించుకున్నాడు. అతను మా అన్న కోసం జైలుకి వెళ్ళాడు. అతని మీదే నువ్వు కంప్లైంట్ చేస్తావా అన్నాడు. అంటే మోసం చేసినోడు మోసం చేసాడని కంప్లైంట్ కాదు ఇక్కడ, మా కుటుంబానికి ఎంత లాయల్గా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. ఆడు దోచుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అక్కడ లేని చండాలం లేదు జనసేన పార్టీలో. కొంతమంది ఉండేవారు, ఒక చుట్టూ 5-6, వాళ్ళకి నేను మందు, విందు, పొందు, పసందు, బ్యాచ్ అని పేరు పెట్టా. అవి సమకూరిస్తేనే ఇంటరాక్షన్. అది సమకూర్చిన వాళ్ళకి నీ దగ్గర ఎంతన్నా టాలెంట్ ఉండండి, ఎంతన్నా వాక్చాతుర్యం ఉండండి, ఎంతన్నా ఇంటెలిజెన్స్ ఉండండి, ఎంతన్నా కంటెంట్ ఉన్నవ్వండి, ఇవి 4 అరేంజ్ చేసినోడే వాడికి యాక్సెస్ పార్టీలో. ఇప్పుడు వినూత దంపతులు ఎందుకు డ్రైవర్ రాయుడిని ఎందుకు డ్రైవర్ అంటే వాళ్ళ జీవితం ఎందుకు నాశనం అయిపోయింది, ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం అయిపోయాయని నాకు ఆవేదనతో చెప్తున్నాను. ఇలాంటి వీడియోస్ నేను 4 చూశాను నిన్న. టీవీ రామారావు అనే కొవ్వూరు, ఆయన కూడా ఏవో నామినేట్ పదవులు ఇస్తే జనసేనకు ఒకటే ఇచ్చారు, వాళ్ళు 12-13 తీసుకున్నారు. ఒకటే ఎందుకు ఇచ్చావు అని అడిగారని అతన్ని సస్పెండ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్కి విషయం వీళ్ళకి అర్థం కావట్లా. క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులకి పవన్ కళ్యాణ్ ఏంటో అర్థం కావట్లా. మీ నామినేటెడ్ పోస్టులను అమ్ముకు దొబ్బేశాడయ్యా.
మీ నామినేటెడ్ పోస్ట్ అని నమ్ముకు దొబ్బాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐ వీడియో ఏదో పెడుతున్నాడు, మా పదవులు ఏవి, మా పదవులు ఏవి, మా వాటా ఇంత అని. మీ వాటా లేదు, బొక్క లేదు, అక్కడ అమ్ముకు దొబ్బాడు. అన్నీ అమ్ముకు దొబ్బి చెప్పిన మాట చెప్పిన పదవులు తీసుకోవడానికి అంగీకారం ప్రకారమే పొత్తు. మీకు బుర్రలో ఏమాత్రం గుజ్జున్నా సరే జనసేన పార్టీ మీది ఆయనది కాదు, కేవలం ఆయన ఒక బినామీ అని మీకు అర్థమైపోతుంది. ఎవరిది జనసేన పార్టీ? చంద్రబాబు నాయుడుది. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. కులాలు కలిపే ఆలోచన విధానం అంటే అన్ని కులాలు కలపమని కాదు, కమ్మ కాపు మధ్యలో గొడవ ఉంది కదా, ఆ రెండు కలపడం కోసమే పార్టీ. కులాలను కలిపే ఆలోచన విధానం అంటే అన్ని కులాలు కలిపి వాళ్ళకి సమానంగా గౌరవం ఇవ్వటం కాదు. ఆయన ప్రశ్నించడానికి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. ఎవరిని ప్రశ్నించాడండి? ఎవరిని ప్రశ్నించాడు? ఆ పార్టీలో ఎవరైనా ప్రశ్నించే అధికారం ఉందా? ఆయన పార్టీలో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? చంద్రబాబు నాయుడికి నొప్పి తగిలితే బయటకు వస్తాడు ఆయన పరిగెత్తుకుంటూ, లేకపోతే తొంగుంటాడు, కలుగులో దూరిపోతాడు. ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు చెప్పండి? పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఏం పెట్టాడు? తెలంగాణలో, ఆయనకు సంబంధం లేని తెలంగాణలో సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఏం చేశారంటే టీడీపీ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయిన వెంటనే ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడు కూడా ఇంకా స్పందించలా, ఈయనొచ్చి ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఏమయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరఫున పనిచేయమని ప్రజలు ఓటేస్తే నువ్వు వెళ్ళి బీఆర్ఎస్లో ఎట్లా చేరతావు, అప్పుడు టీఆర్ఎస్, నువ్వు టీఆర్ఎస్లో ఎట్లా చేరతావు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఈయన బాధ కలిగిపోయింది. ఇప్పుడు మా అమ్మని తిట్టిచ్చారని చెప్తాడు, మా అమ్మని తిట్టిచ్చాడని చెప్తాడు. అంత డ్రామా అది. చంద్రబాబు నాయుడు మన లోకేష్ కాదు, బాలకృష్ణ ముందే చెప్పారు, నిన్ను మీ అమ్మని తిడతాం మేము. ఎందుకని? ఓట్లు కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి. కాపులందరూ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే కాపు ఓటు కట్ అయితే విపక్ష ఓటు చీలిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్లాన్. కానీ కాపులు ఎవరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా రావట్లా. సపోర్ట్గా రావాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ కులాన్ని తిట్టాలి. అందుకని అన్న మాటలు స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మని తిట్టించింది ఎందుకు? ఈయన వెళ్ళి ఆ స్టూడియోల మీద ట్వీట్ చేసింది ఎందుకు? కాపుల్లో రోషం పౌరుషం రావాలి. మా పవన్ కళ్యాణ్ తిడతావా, మా పవన్ కళ్యాణ్ అమ్మని తిడతావా అని వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకోసం మేము నిలబడున్నాము, మీకే ఓటేస్తాము అంటే రావాలా. అది ఫెయిల్ అయింది ప్లాన్. ఎందుకంటే దానికి సరే రాజశేఖర్ ఏదో చెప్తున్నాడు అనుకోవచ్చు, వాళ్ళ అమ్మని మీ అమ్మని తిట్టాడు అన్నావు కదా. ఎన్నికలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 1 మంత్ కూడా కాలేదు, కృష్ణా నదికి వరద వచ్చింది. వరద వస్తే చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంట్లోకి నీళ్ళు పోయినాయి. కరకట్ట ఇంట్లోకి నీళ్ళు పోగానే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు, ఆ నీళ్ళు వరదలో కొట్టుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావు, ఆయన చంపేద్దాం అనుకుంటున్నావా? ఈయన అల్లాడిపోతున్నాడు. అరే నిన్నటిదాకా మీ అమ్మ తిట్టాడన్నావు కదా. దీన్ని బట్టి ఇది ప్లాన్. అరే మీరు జన సైనికులారా మీకు చెప్తున్నాను, పార్టీ ఆయనది కాదు, పదవులు మీకు రావు, పదవులన్నీ గంపగుత్తగా అన్నీ అమ్మేసుకున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు విధులిస్తే పవన్ కళ్యాణ్కి ఇష్టమైన 2 అండి, పాచిపోయిన లడ్డూలు, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు. ఇవంటే చాలా ఇష్టం. ఆయన రోజు అవే తింటాడు, అవే తాగుతాడు. మోడీని ఏమన్నాడు, పాచిపోయిన లడ్డు ఇచ్చావు అన్నాడు. అదే మోడీతో పోయి పొత్తు పెట్టుకున్నాడు. అంటే పాచిపోయిన లడ్డు ఓకే. తోట త్రిమూర్తులు గానేమన్నాడు, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగడానికి మీకు సిగ్గు లేదా అన్నాడు. ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు. తోట త్రిమూర్తులు గారు కేవలం ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు, రామచంద్రాపురం. ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున ఒక కాపు నాయకుడు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగారు అని అంటున్నావు. నువ్వు మరి రాష్ట్రం మొత్తం పొత్తు పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడుతో. నువ్వు చంద్రబాబు నాయుడు ఏ నీళ్ళు తాగుతున్నావు? ఆయన ఒక్క నియోజకవర్గం 175లో ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తరఫున పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగేవాడని ముద్రేసేసావు. నువ్వు రాష్ట్రం మొత్తం పొత్తు పెట్టుకున్నావు కదా 170 స్థానాల్లో. 175కి 170 స్థానాల్లో కలిసి పోటీ చేశారు కదా. నువ్వే నీళ్ళు తాగుతున్నావు చంద్రబాబువి. జన సైనికుల బతుకులు కుక్కలు చింపిన విస్తరి. ఈ వినుత కోట లాంటి వాళ్ళు హాయిగా చక్కగా అమెరికాలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నట్టయితే వాళ్ళు హాయిగా బతికేవాళ్ళు. మంచి మంచి బంగ్లాలు కొనుక్కొని మంచి మంచి పదోన్నతులు పొంది
అద్భుతమైన జీవితం సాగించేవారు ఈ రొంపులోకి దిగారు. అట్లాగే ఇంకో అమ్మాయి ఉండేది కొవ్వూరు నియోజకవర్గంలో, సుభాషిణి, చిట్టే సుభాషిణి అని. వాళ్ళు అట్లాగే వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. అమెరికాలో అద్భుతమైన మంచి మంచి కార్లు, వాళ్ళకి బెంచ్ కార్లు ఉండేవి అక్కడ, అవన్నీ అమ్ముకొని వచ్చి జనసేనలో పోటీ చేద్దామని, జనసేన తరఫున చేద్దామని ఇటు వచ్చారు. వాళ్ళ జీవితం అట్లాంటి వాళ్ళు కోకొల్లలు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏడుస్తున్నాడు కదా, ప్రతి జన సైనికుడికి ఏడుపే, ఏమీ ఉండదు. ఇంకో విషయం, వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే. కాబట్టి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. జన సైనికులందరికీ చెప్తున్నాను, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. వినీత నాశనం చేసుకున్న తన జీవితాన్ని. ఎవరు? వినీత, చిట్టే సుభాషిణి, ఇలాంటి వాళ్ళు కోకొల్లలండి. అర్జున్ చింతపల్లి ఏమైపోయాడు, అట్లాగే కామిశెట్టి రాజేష్ ఏమైపోయాడు, ఆ పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైపోయారు. కాకపోతే ఏంటంటే ఆ డ్రైవర్ ఎవరైతే శ్రీనివాస్ దాని గురించి వస్తాను. అంటే ఈ యువత, ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు అండి, బాధేస్తుంది నాకు. ఆ పిల్లోడు జీవితం ఎట్లా నాశనం అయిపోయింది. మీకు దయచేసి ఈ వీడియోలు ప్లే చేయండి, స్క్రీన్ మీద ప్లే చేయండి. ప్రతి ఒక్క జన సైనికుడి బతుకు ఇదే. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి పదవులు రావు. తెలుగుదేశం నాయకుల చెప్పుల కింద పురుగులు మీరు. పవన్ కళ్యాణ్కి చీమ కూడా కుట్టదు. అరే పవన్ కళ్యాణ్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వడు కదా, అధికారంలో లేనప్పుడే మిమ్మల్ని పట్టించుకోనాడు, అధికారం వచ్చిన తర్వాత ఏం పట్టించుకుంటారు మిమ్మల్ని? ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? మీ బుర్రలో గుజ్జు. అరే ఆ మైకల్ నుంచి బయటికి రండి, ఆ వ్యక్తి పూజ మానసిక రోగం నుంచి బయటికి రండి. పార్టీ మీ పవన్ కళ్యాణ్ మీకోసం పెట్టలేదు, అది చంద్రబాబు నాయుడు ద్వారా పెట్టించిన పార్టీ. ఆయన వ్యవహార శైలి చూస్తే చంద్రబాబు నాయుడు కష్టం వస్తే బయటికి వస్తాడో, లేకపోతే ఊరుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తల్లిని తిట్టాడన్న తర్వాత 100 రోజులకి భవన నిర్మాణ కార్మికుల సభని విశాఖపట్నంలో పెట్టారు. ఇటు పక్కన అచ్చెన్నాయుడు, ఇటు పక్కన అయ్యన్న పాత్రుడు. ఎవరి డ్రామా? మీ డ్రామాలు జనాలు వీళ్ళకి పసిగట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీ వినీత కోట విషయానికి వద్దాం. వాళ్ళకి మధ్యలో 2 రకాల వర్షన్స్ వస్తున్నాయి. ఒకటేమో ఉండకూడని సంబంధం ఒకటి వస్తుంది. రెండోదేమో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏదో వీడియోలు తీయమన్నాడు అని చెప్పేసి అదొకటి వస్తుంది. ఆ 2 వర్షాల్లో ఏదైనా సరే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. ఇప్పుడు హత్య వాళ్ళే చేశారనడానికి ఆధారాలు లేకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేయరు. మేము ఓన్లీ కొట్టాము, మేము హత్య చేయలేదు అని అంటున్నారు. మరి ఓన్లీ కొడితే మరి అపస్మారక స్థితిలో పడిపోయి చనిపోయారా, లేకపోతే వీళ్ళు కొట్టి వదిలేస్తే వేరే వాళ్ళు ఎవరైనా కొట్టి చంపేసి వీళ్ళ మీదకి నెట్టాలని ప్రయత్నిస్తున్నారా? ఇవన్నీ మనకి ఇంటరాగేషన్లో తేలుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ అతను ఒక ప్రాణం అయితే బలైపోయింది, అమాయక ప్రాణం అయితే బలైపోయింది. మొన్నటిదాకా వీళ్ళు మేమేదో సచ్చీలులము, మాకు నీతి నిజాయితీ ఉన్న పార్టీ, అది ఇది అని చెప్తున్నారు కదా. జనసేనలో 2014 నుంచి 2019లో చూసాము, దగాకోర్లకి, దోపిడీదారులకి, ఉమనైజర్లకి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తాడు. వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాడు. బండ్రెడ్డి చందు అని ఒక అతను ఉన్నాడు. అతను రియాజ్ అనే వ్యక్తి మీద ఒక కంప్లైంట్ చేశాడు. ఏమంటే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన టీడీపీ వాళ్ళ కోసం ప్రచారం చేశాడు కదా, ఆ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఈయన డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుంటే అదేమైందంటే ఒక నాయకుడు ఏం చెప్పాడంటే, నేను డబ్బులు పంపించాను మీకు అందినాయి అన్నాడు. 5 లక్షలు పంపించాను. పవన్ కళ్యాణ్ 5 లక్షలు అంట. ఒక సభకు వచ్చినందుకు 5 లక్షలు అంట పవన్ కళ్యాణ్. అంత చీప్గా తీసి పడేశారు. 5 లక్షలు ఏంటి నాకు రావడం ఏంటంటే, ఇట్లా ఫలానా బండ్రెడ్డి చందు అనే అతను వచ్చి తీసుకెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆ బండ్రెడ్డి చందు అనేవాడిని గేట్ లోపల రానివద్దన్నాడు. ఈయనేమో పాపం ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కానీ రానివ్వట్లేదు. ఏంట్రా అంటే, ఇది విషయం అని ఎవరు చెప్పారు. ఈయన వెళ్ళి చెప్పబోయాడు. అందరు ఉండగా నేను మీకు ఒక విషయం చెప్పాలంటే 1 to 1 మాట్లాడాలంటే అందరి ముందర చెప్పన్నాడు. అందరి ముందర చెప్పమంటే, డబ్బులు తీసుకుంది నేనే నిజమే, కానీ తీసుకురామని చెప్పింది నేను కాదు, ఈ రియాజ్ అనే అతను వ్యక్తి తీసుకురామని చెప్తే అది తీసుకుని వెళ్ళి నేను తీసుకెళ్ళి రియాజ్కి అప్పచెప్పాను అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగాడంట, రియాజ్ నిజమేనా? ముందు కాదన్నాడు, తర్వాత అవునండి అన్నాడు. బండ్రెడ్డి చందునేమో పార్టీ గడప దొక్కొద్దని చెప్పారు. ఈ రియాజ్కి ఏమో 4 రోజుల తర్వాత పార్టీ ప్రమోషన్ ఇచ్చారు, పదోన్నతి ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్.
సో జన సైనికులకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ ఏంటో తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఏంటో తెలుసుకోండి, జనసేన పార్టీ ఏంటో తెలుసుకోండి. మోసపోతున్నారు, మోసపోయి ఎంతగా నమ్మక ద్రోహం చేస్తున్నారంటే వాళ్ళకి అంతగా నమ్మక ద్రోహం చేస్తారు. వినీతను సస్పెండ్ చేశారుగా, చేస్తారు. టీవీ రామారావు సస్పెండ్ చేసి వీళ్ళందరికీ ఏంటంటే అవసరాలు తీరిపోయినాయి. అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళు అవసరం లేదనుకుంటే ఏ వంక దొరుకుతుందో సస్పెండ్ చేద్దామని ఆ టీవీ రామారావు చేసిన తప్పేంటి, 12, 13 నాకు తెలిసి పోస్టులు ఇచ్చారు, ఒకటే ఇచ్చారు జనసేనకి. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఏమన్నా మమ్మల్ని 2014 నుంచి 19 మధ్యలో ఇదిగో పదవులు ఇచ్చేస్తున్నాం, ఇదిగో మీకు అధికార ప్రతినిధి ఇచ్చేస్తున్నాం, ఇదిగో మీకు ఆ పదవి ఇస్తున్నాం, ఇదిగో ఈ పదవి ఇస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని ఎట్లయితే మభ్యపెట్టారో వీళ్ళు కూడా ఎన్నికల కంటే ముందర 2024 ఎన్నికల కంటే ముందర వీళ్ళందరూ బాగా పనిచేయడం కోసం ఏం చెప్పారంటే ఈసారికి మాత్రం వదిలేసేయండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో 35% జనసేనకి రావాల్సిందే, ఆ హామీ నేను ఇస్తున్నా అని చెప్పాడు. జీవితంలో ఒక మాట మీద నిలబడ్డ జాతకం కాదు పవన్ కళ్యాణ్. జీవితంలో తన జీవితం మొత్తంలో 59, 58, 59 సంవత్సరాలు ఉంటాయి. 58 సంవత్సరాల జీవితంలో ఒక్క మాట మీద నిలబడిన దాఖలాలు పవన్ కళ్యాణ్ జీవితంలో ఉండవు. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి మోసకారి, నయవంచకుడు, నమ్మక ద్రోహి. 2019లో వినీతకు టికెట్ ఇచ్చారటగా. 2019 టికెట్ ఇచ్చాడు. అవును, మాజీ అంటే పోటీగా కంటెస్ట్ చేసింది ఆమె. కంటెస్ట్ చేసింది. ఎందుకు ఇచ్చారు? 2019లో ఎందుకు పోటీ చేశారు? కలిసి పోటీ చేస్తే ఓట్లు వేయరని తెలిసిపోయింది. విడిగా పోటీ చేస్తే ఓట్లు చీల్చి కాపు ఓట్లు మొత్తం, అందుకనే కదా అమ్మని తిట్టించుకుంది. తల్లిని ఆయన ఏమంటాడు బాలకృష్ణ, అలాగా జనం శంకర జాతి జనం అన్నాడు. అలాగా జనం శంకర జాతి జనం అని నన్ను, నా కులాన్ని, నా కార్యకర్తల్ని తిట్టినప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకునేటప్పుడు క్షమాపణ చెప్పించుకోవాలా? ఆహా వెళ్ళి షోలో కౌగులించుకునేటప్పుడు అలా ఎందుకన్నారండి అని ఒక మాట అడిగితే తప్పైపోయిందండి ఆయన ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది కదా. ఆ ప్రస్తావనే లేదు, ఇదంతా ప్రీ ప్లాన్డ్. నేను మీ అమ్మని తిడతాను, వాళ్ళు ఆవేశాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ అప్పుడు ముద్రగడ పద్మనాభం వెనుక ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశం పవన్ కళ్యాణ్ వైపు రావట్లా. పవన్ కళ్యాణ్ వైపు రావాలంటే ఏం చేయాలి? కాపులకు తొందరగా ఆవేశం వస్తుంది, వాళ్ళని రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి? అలాగా జనం అనాలా, శంకర జాతి జనం అనాలా, అమ్మని తిట్టాలా. అప్పుడు పవన్ కళ్యాణ్ వైపు వచ్చేస్తారు అందరు. ఇది ప్లాన్. నిజంగా తిడితే ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తాడా? తల్లిని తిట్టాడు కదా, వస్తే చావని నాకెందుకు అనుకుంటారు. 100 రోజులకే మీరు విశాఖపట్నం సభలో ఇటు పక్కన అయ్యన పాత్రుడు, ఇటు పక్కన అచ్చెన్నాయుడిని పెట్టుకొని మీరు సభలు పెడతారా? పార్టీలో మంచి మంచి లక్షణాలు ఉన్న నాయకులను రానివ్వరు. జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ ఐఏఎస్ల ఆఫీసులు వచ్చారు, ఐఆర్టీఎస్ ఆఫీసులు వచ్చారు, వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఉండదు. వాడుకొని వదిలేయటమే. పార్టీ ఆయనది కాదు, పార్టీ బలోపేతం అవ్వటం ఆయనకే ఇష్టం లేదు. పార్టీ బలోపేతం అయ్యే కార్యక్రమాలు చేయడు ఆయన. ఎందుకంటే పార్టీ బలపెడితే చంద్రబాబు నాయుడు తంతాడు. అరే నీ బినామీ పార్టీ ఒరిజినల్ ఓనర్ నేనా నువ్వా అంటాడు. నేను చెప్పినట్టు చేయాలి కానీ ఏంటి సొంతంగా చేస్తున్నావు ఏంటి అంటాడు. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నది చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోయటానికి. చంద్రబాబు నాయుడిని మోయటానికి కాపులు సిద్ధంగా లేరు కాబట్టి, కాపులందరి భుజాల మీద పవన్ కళ్యాణ్ని మోస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ భుజం మీద ఈయన ఎక్కితే సరిపోతుంది, అందరూ ఈయన మోసినట్టే ఇండైరెక్ట్గా. అది స్ట్రాటజీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.